యేసుక్రీస్తు వారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు అనుకోలేదు ఈ ప్రాంతంలో ఉంటానని, మరి దేవుని చిత్తము, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంతే. ఈరోజు మొదటిగా ఎంత కృతజ్ఞతలు దేవునికి చెప్పినా, వందనాలు చెప్పినా తక్కువ. ఎందుకంటే 2026లోకి ఎంటర్ అయినాం మనం. దేవునికి థ్యాంక్స్. అలానే పాస్టర్ గారు వేణుబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే పాస్టర్ గారు డేవిడ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే శైలేష్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. అన్నిటికన్నా మెయిన్ బ్రదర్ డాక్టర్ హానరబుల్ జాషువా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. సమయం తక్కువ ఉంది కనుక వాక్యంలోనికి వెళ్దాము. ఓకే, 1950లో ఓకేనండి ఒక సంఘటన జరిగింది. అది రియాలిటీ జరిగిన స్టోరీ. అది చెప్పి మొదలుకెళ్తాను. ఒక విమానము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం అవుతూ ఉంది. అరౌండ్ 1.5 hour జర్నీ. ఆస్ట్రేలియా నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. విమానంలో సీనియర్ పైలట్ ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, పైలట్ నడిపిస్తూ ఉన్నాడు. జనరల్గా కొన్ని ఫ్లైట్స్ అయితే 15 hours కూడా ఉంటుంది. హైదరాబాద్ టు దోహా 15 hours ఉంటుంది. సో విమానం వెళ్తూ ఉండగా ఆటో పైలట్ అనే బటన్ ఉంటుంది. దాంట్లో ఆటో పైలట్ బటన్ని ప్రెస్ చేసి ఆయన ఏం చేశాడంటే, విమానం ఎప్పుడైతే స్ట్రైట్ ఆకాశం ఉందో, ఎలాంటి అపాయం లేనప్పుడు ఆటో పైలట్ ఎక్కువ బటన్ ప్రెస్ చేస్తే, ఆ బటన్ ప్రెస్ చేసి అది వెళ్తా ఉన్నది. ఈయన పేపర్ చదువుతా ఉన్నారు, టీ తాగుతా ఉన్నాడు. ఇంత లోపల పైలట్ గమనించలేదు. అది మరీ పెద్ద విమానమే కాదు కాబట్టి ఈయన పైలట్ అంత గమనించలేదు. సడన్ గా ఏమైపోయిందంటే, ఆ విమానం ఆయన ఉన్న చేతిలో ఉన్న పేపర్ ఊడిపోయింది, ఛాయ్ పడిపోయింది. ఎందుకంటే విమానం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ విమానం సైడ్కి తిరిగిపోయి కంప్లీట్ గా ఓవర్ టర్న్ అయ్యే అవకాశం అక్కడ దాకా వెళ్ళింది అనమాట. వెంటనే పైలట్ స్టీరింగ్ పట్టుకొని, ఆటో పైలట్ నుంచి స్టీరింగ్ పట్టుకొని ఆయన వెంటనే దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేసాడు. ఈ లోపల వెనక ఉన్న ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ వస్తువులు కింద పడిపోవటము, దాని తర్వాత వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారో ఆహారం అంతా కూడా పడిపోవటం అనేది జరిగింది. సో విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత సీనియర్ కాబట్టి జాగ్రత్తగా దాన్ని సేఫ్గా ల్యాండ్ చేశాడు. విమానాశ్రయం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు ఈ కారణము, ఎందుకు విమానము అలాగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళాల్సి వచ్చింది అని గమనించి చూస్తే ఈయన ఏం చేశాడంటే, ఆటో పైలట్లో పెట్టిన తర్వాత అది ఎక్కడైనా అపాయం కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా ఆకాశంలో ఉన్నప్పుడు ఆటో పైలట్ నుంచి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యేటప్పుడు అది ఏమవుతుందంటే, ఒక రెడ్ బటన్, ఒక రెడ్ లైట్ వెలిగిస్తూ అది రిలీజ్ అయిపోతుంది. కొన్ని క్షణాలు అనగా రెడ్ లైట్ వెలుగుతుంది. వెలిగిన వెంటనే నేను ఆటో పైలట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను అనే సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. అప్పుడు వెంటనే పైలట్ ఏం చేయాలంటే ఆయన స్టీరింగ్ పట్టుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు, పేపర్ చదువుకుంటే బిజీ అయిపోయాడు, గమనించలేదు ఆ రెడ్ లైట్ని. వెంటనే అది రెడ్ లైట్ ఆటో పైలట్ నుంచి బయటకు వచ్చేసింది. ఈయన ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అది కారణము అని తెలుసుకున్నారు. అలానే రెడ్ లైట్ అనేది ఎప్పుడు కూడా డేంజర్, మనందరికి తెలుసు కదండి. స్ట్రీట్ లైట్లో కూడా రెడ్ లైట్ డేంజర్. యుఎస్లో అయితే రెడ్ లైట్ క్రాస్ అయినామంటే ప్రాణాలు పోతాయి. ఇక్కడ కూడా అంతే హై స్పీడ్ వెహికల్స్ ఉంటాయి, 130, 140 స్పీడ్ వెళ్తూ ఉంటుంది. అలానే దేవుడు మనకు కూడా ఒక రెడ్ లైట్ ఇచ్చాడు లైఫ్కి. ఆ రెడ్ లైటే దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞలు అనేది మనందరికీ ఒక డేంజర్ లైట్. ఆజ్ఞ అతిక్రమము మనం చేయకూడదు అని దేవుని కోరిక. సంవత్సరాలు మనకి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా అండి? ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఇట్స్ ఎ గిఫ్ట్. ఒక 2026 వచ్చిందంటే ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్, సో దట్ వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞని గైకొనడానికి దేవుడు మనకి ఇంకొక ఇయర్ ఇస్తున్నాడు. ఇంకొక ఇయర్ బై ఇయర్ ఎందుకు ఇవ్వాలి మనకి? ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుడికి ఇంకొక ఇయర్ ఇచ్చినా సరే, ఇప్పుడైనా సరే నాకు సమీపంగా అవుతాడేమో అనే అవకాశం కోసం దేవుడు ఒక సంవత్సరం మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ఈ డేంజర్ లైట్ని మనం నేర్చుకొని దేవుని ఆజ్ఞలు ఏంటి అనేది జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. క్రీస్తు బిడ్డలకి మనము తెలుసుకోవాలి ఏంటంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31లో ఉంటుంది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ
నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పారు. 2 ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ క్రైస్తవులకి ఉన్నది. దీనికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది లేదని దేవుడు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. మార్కు సువార్త ఇస్ ద గోల్డెన్ రూల్ అంటారు. దాన్ని ఏమంటారండి? దాన్ని గోల్డెన్ రూల్ అంటారు. దట్స్ ద గోల్డెన్ రూల్ అని అంటారు. దేవుడే యెహోవాని అంటే పూర్ణ హృదయంతో, ఆత్మతోటి, బలంతో ప్రేమించాలంటే ఇంకో మాటలో ఏంటి అసలు దేవుడు ఏం కోరుతున్నాడు మానవుడి నుంచి? ఏం కోరుతున్నాడు అంటే ఫస్ట్ దేవుడు మానవుడి నుంచి కోరేది ఏంటంటే బలము, శక్తి మరియు పూర్ణ హృదయంతో ప్రేమించడం. అంటే ఫస్ట్ ప్లేస్ నీ హార్ట్లో దేవుడికి ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వడం అనేది దేవుడు కోరుతున్నాడు. అంటే ఫ్యామిలీని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు. మనం లోకంలో మనుషులని చాలా ప్రేమిస్తాం. వీళ్ళందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించాలని దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నాడు. మత్తయి సువార్త 10:37 ఏమన్నా తెలుసా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడనైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ యేసు ప్రభు చెప్తున్నాడు. అయినా సరే క్రైస్తవ బిడ్డలు ఎవ్రీ ఇయర్ దాటుతూ ఉంటుంది. మనం దేవుడి కన్నా ఎక్కువగా మానవులని, మనుషులని, కుమారులని, తల్లులని, తండ్రులని ప్రేమిస్తూ ఉంటాం. ఒక హార్ట్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు దేవుడికి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. అదే దేవుని ఆజ్ఞ. నీకు తెలుసా, ఆజ్ఞ ఇచ్చిన వాడు సీరియస్గా ఉంటాడు. కాంప్రమైజ్ అనేది మనకు లేదు, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. క్రీస్తు బిడ్డలు మనం తెలుసుకోవాలి ఏంటంటే ఆజ్ఞ ఇచ్చిన వాడు సీరియస్. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు పాటించినా పాటించకపోయినా దేవుడు మాత్రము ఒక రోజు ఆజ్ఞని త్రాసులో వేస్తాడు. ఇంకో స్థలంలో నువ్వు ఉంటావు. బ్యాలెన్స్ కాకపోతే నువ్వు పరలోక రాజ్యం పోలేవు. పరలోకం పోవడం చాలా కష్టమని యూదా చెప్పుకుంటూ వచ్చాడు. యూదా చరిత్ర అంతా అదే. నాయన కృప ఉంది కదా అని పాపం చేయకండి, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించిన ఏ ఒక్కరిని దేవుడు వదలలేదు, నిన్ను వదలడు అని యూదా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే క్రీస్తు బిడ్డలు మనం నేర్చుకోవాలి. అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలంట. ఎందుకు దేవుణ్ణి అందరికన్నా ఎక్కువగా మనం ప్రేమించాలంటే ఎందుకు అంటే ఫస్ట్ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు భూమి మీద నిన్ను ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళందరికన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది అంటారు, అబ్బో నా స్నేహితుడు వదిలేశాడు అని అంటారు. కొంతమంది అంటారు నా కుటుంబం వదిలేసింది, కొంతమంది అంటారు నా భార్య వదిలేసింది, కొంతమంది అంటారు నా భర్త నన్ను ప్రేమించట్లేదు. ఆయన బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువగా. ఎవ్రీడే లైఫ్లో దేవుని ప్రేమను మనం చూస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఎర్నింగ్స్ ఈరోజు సంపాదిస్తాం మనందరం. నీకు తెలుసా ఎక్కడి నుంచి వస్తున్న సంపాదన? దేవుడు ఇస్తున్నాడు అండి. బైబిల్ రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 8:18 వచ్చిన ఏమని తెలుసా? మీరు భాగ్యము సంపాదించున్న కొన్నిటకై మీకు స్వాస్థ్యము కలుగజేయబడును నేనే. ఎవరంటే స్వాస్థ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యతను ఇస్తున్నాడంట దేవుడు. ఈరోజు దేవుడు సామర్థ్యత ఇవ్వకపోతే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. ఈరోజు మీకు ఒక రూపాయి కూడా వచ్చేది కాదు. సమస్తము యోబుని ఎవరు దీవించాడండి? దేవుడే. అబ్రహాం ఎవరు దీవించాడండి? దేవుడు. సొలొమోను అయితే ధనం అడగలేదు, కానీ దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు ధన ఐశ్వర్యం కూడా అనుగ్రహించినట్టు చూస్తున్నాం. మనం దేవుని గీయడానికి వెనక ముందు అవుతాం. ఇంకా పాత నిబంధనలాగా మనం పదవంతు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. దానికన్నా ఎక్కువ వేలని ఉంది న్యూ టెస్ట్మెంట్ లో. పౌలు భక్తుడు 2 Corinthians 9:6 ఏమన్నాడు తెలుసా అండి? ఉత్సాహంగా ఇచ్చివాడే అంట దేవుడు ప్రేమిస్తాడు. గునుక్కుంటూ సరుక్కుంటూ తీసుకొచ్చి ప్రభు దగ్గర వేయాలంటే కాయిన్ వెతుకుతూ ఉంటారు కొంతమంది. అందుకే అందరికీ కాయిన్లో బతుకైపోతుంది కొంతమంది. ఏమేమో శ్రేష్టంగా దేవుని ప్రేమించి కానుక తీసుకొచ్చాడు. కయ్యనేమో ధనాన్ని ప్రేమించి దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఏమేమి అంగీకరించాడు. ప్రతి రూపాయి మనకి ఏదైనా ఉందంటే అది దేవుడు ఇచ్చాడు. అందుకే ఎప్పుడు జీతం రాగానే ఫస్ట్ టైం చేద్దాం సార్ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుని భాగాన్ని తీసేసేయాలి. 15% లేదా 20% తీసి దేవుడికి వెళ్ళాలి. అది ఎక్కడ పోతుంది తెలుసా? ఇన్వెస్ట్మెంట్. దేవుడికి నువ్వు అప్పు ఇచ్చేసావు. దేవుడు ఏం చేయాలని రిటర్న్ నీకు ఇస్తాడు, అప్పుకి ఇంట్రెస్ట్తో పాటు. అది 100% ట్రూత్. చేసిన వాడికి రుచి చూసిన వాడికి అర్థమవుతుంది. కానీ మనం చాలా మంది ఏమనుకుంటారంటే నా శక్తితోనే సంపాదించినారు అనుకుంటారు. నీ శక్తిని దేవుడు ఒక క్షణము ఆపేశాడు అనుకోండి, ఏం చేయగలం మనం భూమి మీద?
చేతులను ఆపేసాడు అనుకోండి ఏం చేయగలం మనం? కాళ్ళని ఆపేసాడు అనుకోండి ఏం చేయగలం? అందుకే డైలీ మార్నింగ్ లేవగానే ఉద్యోగం చేసేటప్పుడు దేవునికి ఏం చెప్పాలంటే, ప్రభువా ఇది నువ్వు ఇచ్చావు. నీకు తెలుసా, థ్యాంక్స్ గివింగ్ చేసేవారికి మల్టిప్లికేషన్ అవుతుంది ఎప్పుడు కూడా. థ్యాంక్స్ గివింగ్ ఇస్ ఆల్వేస్ గివ్స్ యూ మల్టిప్లికేషన్, మల్టిప్లై బ్లెస్సింగ్స్ అనేది దొరుకుతుంది. అందుకే మనం నేర్చుకోవాలి. ఈరోజు వెహికల్ కొన్నా ప్రభువా నువ్వు ఇచ్చావు, జాబ్ వచ్చినా ప్రభువా నువ్వు ఇచ్చావు, ఒక గోల్డ్ కనుక్కున్నా ప్రభువా నువ్వు ఇచ్చావు. ఇశ్రాయేలు బయటికి వెళ్ళేటప్పుడు ఐగుప్తు దేశం నుంచి గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ వాళ్ళకి ఇచ్చారు. దేవుడు అన్నాడు, ఇది మీ కొరకు నీ పిల్లల కోసం ధరింపజేసుకోమన్నాడు. వాళ్ళు ఏం చేశారండి? ఒక విగ్రహాన్ని తయారు చేశారు కదండి. ఎవరిచ్చారు ఆ గోల్డ్ అంతా ఇశ్రాయేలుకి? గాడ్ ఈస్ గివెన్ ద గోల్డ్. అందుకే మనము ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి ఏంటంటే, ఫస్ట్ గాడ్ లవ్స్ us so much. హౌ డు వి నో? మనకు ఎలా తెలుసు దట్ గాడ్ లవ్స్ us so much? బై గివింగ్ యూ జాబ్. ఈరోజు ఎర్నింగ్స్, ఒక ఇల్లు, ఒక స్థలము, ఉండటానికి ఆహారము, ప్రతిరోజు తినడానికి సమస్తము ధరించుకోవడానికి దేవుడు ఇస్తున్నాడంటే మనం దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. వి సీ హిస్ లవ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సెకండ్ తెలుసా అండి, ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా టాలెంటెడ్ అనుకుంటాను. నా టాలెంట్, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను కంప్యూటర్లో ఎంతో బాగా చేయగలను. నేను కూడా అలానే అనుకునేవాడిని కొన్నిసార్లు. నేను కంప్యూటర్ బిజినెస్ చేస్తాను, నేను మెకానికల్ ఇంజనీర్. సేవ ఎప్పుడు చేయాలని అనుకోలేదు నేను. ఎప్పుడు సేవకులకు సహాయం చేయాలని అనుకునే కానీ సేవ చేయాలని అనుకోలేదు. కానీ దేవుడు అలానే నడిపించాడు రూట్ని. కొన్ని కారణాలు దేవుడు నా జీవితంలో చేశాడు కనుక దేవుడు పట్టుకోవాల్సి వచ్చింది. నాకు అర్థమైపోయింది దేవుని ప్రేమ గొప్పది, కనుక ఆయన పని చేయకపోతే వేస్ట్ అని అర్థమైపోయింది. మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు టాలెంట్ని చూసి అతిశయపడుతుంటాం మనం. నా అంతటి వాడు ఎవరు లేరు అని అనుకుంటాం. టాలెంట్ బిహైండ్ టాలెంట్ ఆల్సో గాడ్ ఈస్ దేర్. బికాస్ గాడ్ లవ్స్ యూ సో మచ్, హీ గివ్ యూ టాలెంట్స్. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది తెలుసా? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివిచ్చింది ఆయనే అంట, జ్ఞానం ఇచ్చింది ఆయనే అంట. ఈరోజు చాలా మంది వంటలు కూడా బాగా చేయగలరు అనుకుంటారు. నేను చాలా టాలెంట్, నేను వంటలు బాగా చేస్తున్నా. లే, దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. మోషే గుడారాన్ని కట్టడానికి దేవుడు అంటే వారి మీదకి జ్ఞానం కుమ్మరిచ్చిందంట. ఈరోజు ఏ టాలెంట్ ఉన్నాను గర్వపడటానికి వీల్లేదు. ఏం చేయాలి తెలుసా? లార్డ్ యూ లవ్ మీ, నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కనుక నువ్వు నాకు టాలెంట్ ఇచ్చావు. నేను పిచ్చోడిని చేస్తే ఏమయ్యేదండి? ఎవరు చేయగలవారు? నువ్వు ఒకవేళ నీకు చూపు తీసేస్తే ఏమైనా చేయగలవారు? నీకు తెలుసా, బిహైండ్ ఎవ్రీ టాలెంట్ కూడా దేవుడు ఉన్నాడు. కొంతమంది కంప్యూటర్ టాలెంట్ ఉంటాడు, కొంతమందికి స్పీకింగ్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి స్కిల్ వర్క్ చేసే టాలెంట్ ఉంటుంది, కొంతమంది ఫిజికల్గా శక్తి ఉండదు. ఏది ఉండను దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక అది నీకు ఇచ్చాడు. అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు తెలుసా, కొంతమంది మనుషులను ఎక్కువ ప్రేమిస్తారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మనుషులను చాలా ప్రేమిస్తున్నారు అని అనుకుంటాడు. ఒక తండ్రి బ్యాంక్ ఆఫీసర్ ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? నాకు 2 కుమారులు, కానీ 2 కుమారులు ఇప్పుడు నాకు సరిగా ఫోన్ చేయాలి. అప్పుడు అవసరం ఉండే నేను డాడీ 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 అని పట్టుకొని తిరిగారు. ఇప్పుడు నేను వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కనుక నేను వాళ్ళకి అవసరం లేదు కనుక దే ఆర్ నాట్ కాలింగ్. ఒక సర్పంచ్ చెప్పింది నాకు, ఒకరోజు ఒక మీటింగ్ అవుతుంది, నేను ప్రేయర్ చేసుకోవడానికి వెడ్డింగ్ అవుతుంది, పైన వెడ్డింగ్ డ్యాన్స్ జరుగుతూ ఉన్నాయి, పసుపు కార్యక్రమం జరుగుతుంది. నేనేమో ఇష్టం అనిపించలేదు, నేను ఇంకా నాకు అప్పటికి పెళ్లి కాలేదు, అప్పటికి నేను దేవుని పట్టుకున్నాను. నేనేమనుకున్నా, ఎక్కడైనా పోయి కింద పోయి ప్రేయర్ చేసుకుందామని 3rd 4th ఫ్లోర్ నుంచి కిందికి దిగి వచ్చి ఒక్కని అరుగు మీద కూర్చొని ప్రేయర్ చేసుకుందామని కిందికి రాగానే ఒక ముసలావిడ తలుపు తెరుస్తుంది. ఒక రూమ్లో, చిన్న రూమ్లో బైబిల్ చదువుకుంటుంది. నేను లోపలికి వెళ్ళి, అమ్మ రావచ్చా లోపలికి అంటే, రా బాబు అని. ఏంటమ్మా అందరు పైన వెడ్డింగ్లో ఉండి ఎంజాయ్ చేస్తుంటే నువ్వు కింద ఉన్నావు ఏంటి అని అంట. ఎందుకంటే నేను వెళ్ళలేను అని అన్నది. అయ్యో వెళ్ళలేమా అంటే, అవును నా కాళ్ళు కాలు చేతులు పడిపోయినాయి. అయ్యో సారీ, మరి ఎవరు చెప్పైనా తీసుకెళ్ళొచ్చా అంటే, లేలే నేనేం చెప్పు తీసుకెళ్ళదలుచుకోలేదు, నువ్వేం చదువుతున్నావు మా బైబిల్లో, నాకు కూడా వాక్యం చెప్పు నేను వింటాను. ఆమె అంటుంది, నేను బైబిల్ చదువుకుంటూ ఒకటే ప్రేయర్ చేస్తున్నాను, దేవా త్వరగా మరణమియ్యాను. ఎందుకమ్మా మరణమియ్యా అని అడుగుతున్నావు అని అంటే, నేను ఒకప్పుడు ఊరికి సర్పంచ్ని, నేను మాట్లాడితే మా ఆయన వణికేవాడు, నా పిల్లలు గజగజ వణికేవారు, ఊరోళ్ళందరూ కూడా నా దగ్గరికి అవసరతకు వచ్చేవారు.
నేనేం చెప్తే అదే రైట్, నేనేం జడ్జిమెంట్ ఇస్తే అదే రైట్. ఒకరోజు స్ట్రోక్ వచ్చేసింది, బీపీ ఎక్కువై స్ట్రోక్ వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే ఊరోళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు. దాని తర్వాత హాస్పిటల్లో అన్నారు, అరే బాబు ఇక్కడ రావద్దు, వెళ్ళిపోండి. అట్లా 1 month హాస్పిటల్లో ఉండి మాట, కాలు, చెయ్యి అన్ని పడిపోయినాయంట. దాని తర్వాత 1 month తర్వాత మాట స్లోగా వచ్చేసింది. ఇంటికి దిగగానే అందరు మనుషులు ఫ్లో అవుతా ఉన్నారు. ఆ ఫ్లో తగ్గిపోయిందంట రోజుకి. ఒకరోజు నెల అయిపోయి 2 months అయిపోయేసరికి 10 members కూడా రావట్లేదంట చూడటానికి. సంవత్సరం అయిపోయేసరికి ఎవరు రావట్లేదు చూడటానికి ఆమె. ఇంకా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏమైందంటే తెలుసా, ముసల్దాన్ని ఎప్పుడు చేస్తావే, ఇంకెన్నాళ్ళు నీకు సేవ చేయాలి అని ఎవరో ఒకరు వచ్చి చెప్పిపోతారంట. ఆమె ఏమన్నదంటే, నేను అనుకున్న మనుషులు, ఊరు నన్ను ఎంతో ప్రేమిస్తుంది అనుకున్నా, కాదు దేవుడే నన్ను ప్రేమిస్తాడని నాకు అర్థమైంది ఇప్పుడు. కనుక నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నా, నువ్వు కూడా నా కోసం ప్రే చేయాలంట. మనుషులు మనల్ని ఎంతో ప్రేమిస్తారని మనం అనుకుంటాం, నీకు తెలుసా వాళ్ళ అందరికన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉద్యోగం ప్రేమిస్తారని కొంతమంది అనుకుంటాడు. ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసి స్టార్టింగ్, ఆ కంపెనీ ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ, పేరు చెప్పాను కానీ, ఆ వ్యక్తి కంపెనీకి ఎంతో మందిని జాయిన్ చేసి ఆ కంపెనీని అభివృద్ధి చేశాడు. ఒకసారి అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. కంపెనీ వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు, నేను కూడా వెళ్ళాను. హాస్పిటల్లో చూసిన తర్వాత కంపెనీ వాళ్ళు బిల్లు కట్టారు, అన్నీ చేశారు, కానీ కాలు గాయం తగ్గట్లేదు. 6 months అయిపోయింది. 6 months తర్వాత కంపెనీ వాళ్ళు లెటర్ పంపించారు, యు ఆర్ ఫైర్డ్ అని. అరే ఇదేంటి, నేను కంపెనీకి ఎంతో లాభం చేసినాను, అవార్డ్స్ పొందిన వాడిని, కంపెనీ నన్ను ఎంతో ప్రేమిస్తుంది అనుకున్నా, ఇదేంటి నన్ను తీసేశారు. వాళ్ళు అన్నారు, కాలు బాగాలేదు, నేను చూసుకోలేము, కాబట్టి కాలు బాగాలేనప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి అప్లై చేయి, ఇప్పుడు మాత్రం కంపెనీకి యు ఆర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి రాసేశారు. షాక్లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి. కొంతమంది అనుకుంటారు జాబ్ నన్ను ఎంతో ప్రేమిస్తుంది, మనుషులు నాయన మనుషులు చేయవద్దు, దేవుడు మాత్రము, దేవుడికి నువ్వు కావాలి. లోకానికి నువ్వు ఎంతకాలం కావాలి అంటే, నీ స్ట్రెంగ్త్ ఉన్నంతసేపే జాబ్కి కూడా కావాలి, నీ స్ట్రెంగ్త్ ఉన్నంతసేపే మనుషులకు కూడా కావాలి, కానీ దేవుడికి మాత్రము ఎప్పుడు నువ్వు పరలోకంలో కావాలి. అందుకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభువు? ఎందుకంటే మనందరము భూమి మీద పరిశుద్ధంగా జీవించి, విధేయత చూపించి, దేవునికి సమీపంగా ఉండి పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కుమారుని పంపించారు. అందుకే మనం అర్థం చేసుకోవాలి తెలుసా, వీ షుడ్ లవ్ గాడ్. ఇప్పుడు నేను హెల్త్, ప్రొటెక్షన్ అన్నిటి వెనుక కూడా దేవుడే ఉన్నాడు. మత్తయి సువార్త 5:45 ఏం చెప్తుంది తెలుసా, మనుషుల మీద, చెడ్డల మీద దేవుడు వర్షం కురిపిస్తాడంట. ఇశ్రాయేలీయులు అన్నారు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, అసలు మేము నీతో అంత స్నేహంగా నువ్వు ఎక్కడున్నావు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావు అంటే దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు తెలుసా, మీరు కాలం చూసుకోండి అన్నాడు. కాలం చూసుకున్నారు. కాళ్ళు ఏమైనా వాస్తున్నాయా? 40 సంవత్సరాలు మీరు నడుస్తున్నారు కదా, కాళ్ళు ఏమైనా వాస్తున్నాయా అంటే లేదయ్యా. ఎందుకు తెలుసా, నేను ప్రేమించి నేను కాపాడుతున్నా కనుక కాళ్ళు బాగున్నాయి అన్నాడు. తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా, వస్త్రాలను చూసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 29లో కనిపిస్తుంది మీకు, 5th నుంచి. వస్త్రాలు చూసుకుంటే వస్త్రాలు అంటే వాడిపోలేదంటే ఎండలో తిరుగుతున్నా. ఎందుకు మీ వస్త్రాలు కొత్తగా ఉన్నాయి? ఎందుకంటే నేనే మీ వస్త్రాలను కాపాడుతున్నా అన్నాడు. స్త్రీలారా అని అన్నాడు, నేను మీకు వస్త్రాలు ఇస్తే మీరు తీసుకెళ్ళి విగ్రహాలు చేశారు. మీకు తెలుసా స్త్రీలారా, మీ వస్త్రాల మీద ఉన్న డిజైన్ కూడా నేనే వేశాను అన్నాడు. వా, ఎంత మంచిది. ఈరోజు మనం అకస్మాత్తుగా కోట్ వేసుకోలేదు. ఆ డిజైన్, ఆ డ్రెస్, ఆ కలర్, అది సమస్తము దేవుడిని ప్రేమించి ఇచ్చాడు. మనుషులందరికన్నా, లోకానికన్నా సమస్తం. ఈరోజు ఇంటికి పోతాం, బయటకు వస్తాము, డ్రైవింగ్ చేసుకుంటాం, మనం అనుకుంటాం ఓ మంచి టాలెంట్ డ్రైవర్ అనుకుంటాం. కాదండి, బికాస్ గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్, లవింగ్ అస్, ప్రొటెక్టింగ్ అస్. యోనా చచ్చిపోవడానికి నీళ్ళలో దూకిన దేవుడు కాపాడాడు. అక్కడ చేపలు పంపించాడు. తెలుసా, అంతగా దేవుడు యోనాను ప్రేమించాడు. యోనాను దేవుడిని ప్రేమించలేదు, దేవుడి మాటకు అవిధేయత చూపించట్లేదు. బట్ స్టిల్ గాడ్ లవ్స్ హిమ్. ఆయన ప్రేమించి యోనాని చావకుండా, ఎందుకంటే చచ్చిపోతే నరకపోతాడని తెలుసు, అవిధేయత చూపించాడు. 3 days టైం ఇచ్చాడు జోనాకి. జోనా రిపెంట్ అయ్యాడు. నీకు తెలుసా, మనకు కూడా 2026 ఒక రిపెంటెన్స్ ఉన్న దేవుడు ఇచ్చిన దినాలు. దేవుడు ఎక్కువ ప్రేమించాలి. ఎలా మనం పరీక్షించుకోగలం దేవుని ప్రేమిస్తున్నాం? టైం యు ఆర్ స్పెండింగ్. ఎవరితో సమయం గడుపుతావో దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. కొంతమందికి ధనం ఎక్కువ ఇష్టం. దినమంతా పొద్దున్న లేస్తే ధనం ఆలోచన చేస్తారు, మధ్యాహ్నం ధనము, రాత్రి ధనము, పడుకున్నప్పుడు ధనము, పిల్లలకి ధనవంతులు కావాలని నేర్పిస్తుంటారు.
ఇక వారికి దినమంతా డబ్బుల గురించి ఆలోచన ఉంటుంది. అరే దేవుడు తలుసుకుంటే డబ్బులు ఇలా ఇస్తాడు. కానీ లోకంలో కొంతమంది ధనాన్ని ప్రేమిస్తారు. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాని గురించి ఆలోచన ఉంటుంది, దాంతో నువ్వు సమయం గడుపుతావు. కొంతమంది సినిమాల పిచ్చి ఉంటారు, సినిమాలను ప్రేమిస్తారు కనుక వారు బైబిల్ అయినా చదవరేమో కానీ సినిమాలతోటి వారి జీవితం గడుపుకుంటారు. అది లేకుండా జీవించలేరు. కొంతమందికి రీల్స్, కొంతమందికి తాగుబోతుతాను ఉండొచ్చు. మత్తతను అని బైబిల్లో ఉంది, నరకాగ్నికి త్రోయబడతాను బైబిల్ చెప్తుంటే కొంతమంది మత్తు పదార్థాలు, ప్లెజర్స్, గేమ్స్, వీడియో గేమ్స్, ఇంకా వేటికో లోకంలోని ప్రేమిస్తూ వాళ్ళు ఏమనుకుంటారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి అని దేవుడు చెప్పాడు. వీటన్నిటిని ప్రేమిస్తూ నేను చర్చికి వెళ్తున్నాను, కానకలిసిన భార్య ఉన్నా అనుకుంటాను. మీకు తెలుసా అండి, చనిపోయిన వెంటనే పరలోకం దొరకదు. 2 people will go to hell. ఎవరు తెలుసా? ఒకరు బాప్తిజం పొందనివాడు, ఒకడు పొంది కూడా పాపం చేసినవాడు. పొంది కూడా ఆజ్ఞాతిక్రమం చేస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వారితో సమయం గడుపుతావు. నీకు తెలుసా, దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తుంటావు తెలుసా? దేవుడితో సమయం గడుపుతుంటావు. మా ఇంటి దగ్గర రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను జాబ్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను చూస్తే ఒక అబ్బాయి ఎప్పుడు ఫోన్లో ఉంటాడు. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. పొద్దున సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతుంటే నేను నెల చూశాను. నెల తర్వాత అడిగాను, హాస్టల్ ఉంది మా ఇంటి దగ్గర, బాబు నువ్వు ఇంతకన్నా ఫోన్ మాట్లాడుతా, హెడ్సెట్ అని పెట్టుకొని మాట్లాడుతూ, చెవులు రేడియేషన్ అది ఇది ఉంటుంది అని నేను కూడా కనుక్కోవాలనుకున్నాను, అసలు ఎవరికి ఎంతకన్నా మాట్లాడుతుందని నేను అడిగిన. అబ్బాయి ఏమన్నాడంటే, నా ఫియాన్సీతో మాట్లాడుతున్నాను, నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అన్నాడు. ఓ వెరీ గుడ్ అంటే, మరి ఇంతకన్నా మాట్లాడుతుంటే బికాస్ ఐ లవ్ హర్ సో మచ్ ఐ స్పెండ్ టైం విత్ హర్ అని అన్నాడు. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వారితో నువ్వు ఎక్కువ సంభాషిస్తుంటావు, మనం కదండి. అలానే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? దేవునితో సంభాషిస్తుంటావు. దేవునికి ప్రార్థన జీవితం నీకు ఉంటుంది. దేవుడు నేను అందుకే దానియేలు దేవుడిని ప్రేమించాడు కనుక 3 times ఎవరు ఆపలేకపోయారు దానియేలు. డేవిడ్ దేవుని ప్రేమించాడు కనుక దావీదుని ఎక్కడ కూడా హృదయానుసారంగా ఉండకుండా ఆపలేకపోయారు. జోబ్ లవ్ గాడ్ అండ్ ఆయన వర్షిప్ లో మొదటి స్థానం ఇచ్చాడు. అబ్రహాం అయితే ఫ్రెండ్ టు గాడ్ కదండి. డూ యూ రియల్లీ ప్రే? యూ హ్యావ్ ఎ ప్రేయింగ్ లైఫ్? 2025 డైలీ ఒక 1 hour చదువు ప్రేయర్ చేస్తే వ్యక్తిగతంగా 365 hours నువ్వు ప్రేయర్ చేసేవాడు. నీకు తెలుసా, ప్రేయర్ లేకపోతే దేవుడితో సహవాసం లేదు. దేవుడు కూడా నీకు సమీపంగా ఉన్నాడంట. ఎందుకంటే కీర్తనలు చెప్తుంది 145:18 ఏమన్నా తెలుసా? God is near to those who call upon him. ఆయనకు మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడంట. అంటే మొరపెట్టని వారితో దేవుడు సమీపంగా లేడని అర్థం. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవునితో ఉన్నాడా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునితో నువ్వు గడుపుతున్నావా సమయము? ప్రేయర్ చేయడం వాళ్ళు ఎప్పుడు 0 ఉంటారండి, గుర్తుపెట్టు. సంవత్సరాలు దాటుతుంటాయి కానీ వాళ్ళ పొజిషన్ మారదు. ఎక్కడున్నాడు అక్కడే ఉండదు. ప్రార్థించేవాడు ఎప్పుడు స్టెప్ అప్ అవుతాడు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆయన దేవుని ఆశ్రయిస్తుంటారు కనుక దేవుడు ఆయన జీవితంలో కార్యం చేస్తుంటాడు. రోజుకు 1 గంట ప్రేయర్ చేయండి, నెలకు 30 గంటలు అవుతుంది. 30 గంటలు దేవుని దగ్గర నువ్వు సంభాషిస్తున్నావు అంటే నీకు ఎందుకు ఏం జరగదు? తప్పగా జరుగుతుంది. కానీ అన్నీ చేయగలుగుతాం కానీ సాతానుకు తెలుసు నీకు మోకాలు అని. You know why? Because you love something else. You don't want to spend time with the Lord. You should spend time with the Lord. That way you can check up whether you love God or love the world. If you love the world, you spend time with the world. మీకు తెలుసా అండి? అలానే దేవుని ప్రేమించే వాళ్ళు వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. డైలీ వాక్యం చదవండి, బయటికి పోరు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే వాళ్ళకి బైబిల్ కనిపించాలి. ఈరోజు మనకి ఫస్ట్ మార్నింగ్ ఫోన్ కనిపించకపోతే టెన్షన్ వస్తుంది అందరికి కదండి. టెన్షన్ తోటి హార్ట్ అటాక్ కూడా రావచ్చు, ఎందుకంటే అన్ని ఫోన్లోనే ఉంటాయి, బ్యాంకింగ్ అంతా. నీకు తెలుసా, దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమ లేఖని దేవుడు రాసినాడు మన కోసం. వాక్యం చదువువాడంట ధన్యుడంట. కీర్తనలో 1 ప్రకటన 1:3 చదువు. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలం ముందు ఫలమించి చెట్టు వాళ్ళే ఉంటారు. నీకు తెలుసా, ఇంకో ఉడుకలు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒబీడియన్స్ చూపిస్తారు. ఏం చూపిస్తారండి? విధేయతనే కోరుతున్నాం కానీ అర్పణం కోరట్లేదు అన్నాడు సౌలుతోటి సమయం. ప్రేయర్ లేకపోతే పాపమే, వాక్యం చదువుకున్న పాపమే.
సమయాలు అంటాడు, ఏమంటాడు తెలుసా? ద డే ఐ సీజ్ ప్రేయింగ్ ఐ విల్ బి సిన్నింగ్ అగేన్స్ట్ ద లార్డ్ అంటాడు. 2 సమయాలు 12:23. అలానే జోబ్ ఆహారం కన్నా నేను వాక్యాన్ని ప్రేమించినాను, బికాస్ ఈ లవ్ గాడ్. అంతేకాదు విధేయత చూపిస్తాను దేవుని ప్రేమించాను. అమ్మో ఇది దేవునికి ఇష్టం లేదు, నేను చేయను. షడ్రక్ మేషక్ అబేద్నెగో దాచారు. ఓల్డ్ టెస్ట్మెంట్లోనే తాగట్లేదు అంటే చూసుకోండి ఒకసారి. ఒక గీత గీస్తున్నట్టు ఆ గీత దాటలేదు. నా జీవితంలో అలాంటి జీవితం ఉండాలి. ఆజ్ఞని అతిక్రమించదు. దేవుడు ఒకసారి అన్నాడు, ఇది నా ఆజ్ఞ, నన్ను ప్రేమించాలంటే ప్రేమించాలి అంతే. నేను ఏం చేశానో సరే దేవుడు ప్రేమించాలి. నీ పొరుగువారిని ప్రేమించాలంటే ఖచ్చితంగా పొరుగువారిని నువ్వు ప్రేమించి తీరాలి. రక్షణ పొందాలి, బాప్తిజం పొంది పాపాలు కడిగేసుకోవాలంటే పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ దేవుడు ప్రేమించిన వాడికి విధేయత చూపించాడు. 100 సార్లు బాప్తిజం చెప్పినా ఇప్పుడు కాదండి, అప్పుడు అని మా ఫ్రెండే చచ్చిపోయాడు లాస్ట్కి. మేము 5 ఫ్రెండ్స్ రోజు కూర్చొని ప్రేయర్ చేసుకునేటోళ్ళు, ఒక్కడు బాప్తిజం పొందలేదు. వాడికి ఎప్పుడు అనేటోళ్ళు, ఏదో ఇంత మంచి ప్రేయర్ చేస్తున్నావు, ఇంత చర్చికి వస్తావు రెగ్యులర్గా. నెక్స్ట్ మంత్ లాస్ట్ తీసుకోలేదు. యాక్సిడెంట్ అయిపోయాడు. ఖమ్మం నుంచి రోడ్లో వస్తుంటే బ్రిడ్జ్ మీద చనిపోయాడు. సమాంతరులకు వెళ్ళినప్పుడు మేము దేని గురించి ఏడ్చాను తెలుసా? బాడీ చూసి ఏడవలేదు, వీడి ఆత్మ ఎప్పటికీ నశించిందని ఏడ్చాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడను. మార్కు 16 చెప్పింది. నీకు తెలుసా బాప్తిజం తీసుకుంటే పాపాలు కడగబడతాయి అని చెప్తుంది. ఎక్కడుందండి? అపోస్తలుల కార్యం 22:16. పౌలు తీసుకోవాల్సి వచ్చింది. పౌలు ప్రార్థన చేశాడు 3 పీటలు, పాపాలు పోలే. యేసు ప్రభువు దేవుడు కుమారుడు నమ్మాడు, పాపాలు పోలే. అననీయ వచ్చి అన్నాడు, పౌలు లే, బాప్తిజం పొంది పాపాలు కడిగేసుకో. అప్పుడు బాప్తిజం తీసుకున్నాడు. నీకు తెలుసా గలతీ 3:27 ఏం చెప్తుంది తెలుసా? చూడండి, చదవండి. గలతీ 3:27 అదొక్క చదవండి, ముగించుకున్నాను. క్లోజింగ్ టైం ఇస్ అప్. గలతీ 3. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారంట. ఎప్పుడు ధరించుకుంటామంటే క్రీస్తుని బాప్తిజం పొందినట్టు. బాప్తిజం పొందకపోతే ఎవరు ధరించుకున్నారండి? విధేయత చూపించారు. ఆయన కూడా ఎన్నిసార్లు వాక్యం చెప్పినా బాప్తిజం కనుక వెళ్తా అనుకోండి, లాస్ట్కి చచ్చిపోయారు అనుకోండి, ఎక్కడ పోతారు? నరకానికి వెళ్తారు. క్రీస్తు లేని వాడు నా వాడు కాదు. అవునా కదా? బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ వరం ఎట్లా వస్తుంది అన్నాడు పేతురు అపోస్తలుల 2వ అధ్యాయంలో, బాప్తిజం ద్వారా అని చెప్పాడు. అందుకే ఇంత గొప్ప రక్షణను కూడా నిర్లక్ష్యం చేస్తారంట కొంతమంది. శ్రమలు తప్పించుకోండి. అన్నిట్లో విధేయత చూపించాలి. ఎందుకంటే ఒకరోజు దేవుడు త్రాసులో నిన్ను బైబిల్ని వేయబోతున్నాడు. న్యూ టెస్ట్మెంట్. డూ యూ హ్యావ్ టుమారో? కెన్ యూ టెల్ రియల్? డూ యూ హ్యావ్ టుమారో? రేపు ఉందా మనకి? నెక్స్ట్ 22th నా బామర్ది చనిపోయాడు మొన్న. ఒక బామర్ది, మా మేనత్త కొడుకు. నేను ఎవర్ సా 2026. ఆయన నాకన్నా చాలా యంగ్, బట్ హీ డైడ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆవిర్లాంటిది జీవితం. మా ఇంటి ఎదురుగా ఒక పెళ్లి సంబంధం వస్తే కార్డు ఇచ్చిపోయాడు. ఫ్రెండ్స్కి కార్డు ఇచ్చి రాత్రి 12 గంటలకు వచ్చాడు, పడుకున్నాడు. ఎవరు వస్తుంది? 25 years. మార్నింగ్ లేవలేదు. అందరు తలుపు కొడుతున్నారు, మార్నింగ్ లేవలేదు. తలుపు తెరిస్తే పడుకున్నట్టే చెప్పాడు పెళ్లి రోజు. లైఫ్ దెర్ ఇస్ నో గ్యారంటీ. ఈరోజు దేవుడు మీకు అవకాశం ఇస్తుంది. ఏంటి తెలుసా? విధేయత చూపించు. రక్షణ లేకపోతే బాప్తిజం పొందు, రక్షణ పొందు. దేవుని ప్రేమించకపోతే దేవుని ప్రేమించు. ఎందుకంటే అదే పరిశుద్ధత. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, బలంతో, శక్తితో ప్రేమించాలి. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాలి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ రాత్రి వేళ ఈ వాక్యం ఇచ్చిన పొందాను. ఈ భాగ్యం దుబాయ్ ప్రాంతంలో ఆయన బోధించడం సహాయపడినందుకు వందనాలు. ఈ సమయం అంతా నీ చేతిలోకి అప్పగిస్తే విత్తనం 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేస్తాను. యేసు ప్రభువు నామములో నడిచినాం తండ్రి. ఎవరైనా బాప్తిజం తీసుకోకపోతే బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. జాషువా గారు మా మధ్యలో ఉన్నారు.